12 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం ఎవరికీ తలొంచలేదు ఇప్పటి వరకు. సో అలాంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్, అలాగే జంజీ ఉద్యమం, కార్క్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చకు రావడం, సో విద్యార్థులు చూపించినటువంటి ధైర్య సాహసాలకి ఎన్నో పార్టీలు, అలాగే ఎంతోమంది సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా అగ్రనటులు ఈ జంజీ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు అయితే ఎవరికి సమాధానం చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఫస్ట్ టైం ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారాగా ఏదైతే ఈ నీట్ లీక్ పేపర్ ఉందో దాని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే దేశానికి వెన్నుముక్క విద్యార్థులే అని అంటారో ఆ విద్యార్థులే తలుచుకుంటే నరేంద్ర మోడీ గారే దిగువచ్చి మాట్లాడారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీవ్ ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ పట్టణం అంతా దద్దరిల్లిపోతూ ఉంది. ఢిల్లీ పట్టణం అంతా కూడా పార్లమెంట్ని ఎప్పుడు ఈ లోపలికి వెళ్ళి నిరసన తెలియజేయాలని చెప్పేసి జంజీ ఉద్యమం అయితే చాలా గట్టిగా జరుగుతూ ఉంది. సో అయినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా కేంద్ర మంత్రిని అయితే ఇంకా విధుల నుంచి అయితే తప్పించలేదు. కానీ దీని మీద నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అవ్వడం, సో అలాగే రెండొక వీడియోలో కూడా ఆయన మాట్లాడుతూ ఆయనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని మొదలుపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయనకి యూట్యూబర్లు సబ్స్క్రైబర్స్ 10 లక్షల మంది పెరిగారని, సో మీ అభిప్రాయాలు నాతో పంచుకున్నందుకు అని చెప్పి ధన్యవాదాలు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ దేశంలోని ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ జంజీ ఉద్యమం ద్వారాగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం జంజీ ఉద్యమం, సో భారతదేశంలో రాజకీయ మార్పు కోరుకుంటా ఉన్నారు విద్యార్థులు, మేధావులు అని చెప్పేసి ఈ జంజీ ఉద్యమం మనకి అర్థమవుతుంది. కానీ విద్యార్థులు తలుచుకుంటే ఈ దేశంలో సాధించలేనటువంటిది ఏమీ లేదని చెప్పేసి ఈ జంజీ ఉద్యమం ద్వారాగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర మంత్రిని రాజీనామా చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదు. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ వల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి ధైర్య సాహసాలు నిజంగా కనబడుతూ ఉన్నాయంటే పోలీసులు కూడా గుండెలు ఎదురుండి పోరాడినటువంటి ఢిల్లీలో